హాయ్ హలో నమస్తే. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చూపిస్తున్నాను. ముందుగా ఎండు రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత 3-4 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్తో పక్కన పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత గిన్నెలో తీసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. బీరకాయలు కూడా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను నేను, ఒక టేస్ట్ కోసం కొంచెం బాగుంటుంది వేసుకుంటే. టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని పసుపు, సరిపడా సాల్టు, సరిపడా కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.